అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని. చంద్రబాబు నాయుడు ఎన్నో కలలు కన్నారు. చంద్రబాబు నాయుడు కలలు కన్న రాజధాని అది. కానీ 2015లో శంకుస్థాపన ఒకసారి జరిగింది. ప్రధాని మోదీ వచ్చారు, శంకుస్థాపన చేశారు. మీ అభివృద్ధికి, అమరావతి అభివృద్ధికి మేము తోడ్పడతామన్నారు. ఆ తర్వాత పరిణామాలు మారాయి. టీడీపీకి బీజేపీకి క్లాషెస్ వచ్చాయి. అలాగే జనసేన పార్టీ అంటే 2014లో టీడీపీ బీజేపీ కూటమికి జనసేన పార్టీ బయట నుంచి సపోర్ట్ చేసింది. ఆ తర్వాత కూడా విభేదాలు రావడం వల్ల విడివిడిగా పోటీ చేయాల్సిన అనివార్యత ఏర్పడింది. ఇక 2019లో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత అమరావతిని, అసలు అమరావతి పేరు ప్రస్తావించడానికి ఆయన ఇష్టపడలేదు. అమరావతిని డెవలప్ చేయడానికి ఇష్టపడలేదు. వైజాగ్ కార్యనిర్వాహక రాజధాని అన్నారు. దాంతోపాటు ఇంకో 2 రాజధానులు, మొత్తం 3 రాజధానులు సౌత్ ఆఫ్రికా తరహాలో అన్నారు. కానీ ఏమి చేయలే. ఇప్పుడు మళ్ళీ పునఃప్రారంభం. రేపు ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతి పునఃప్రారంభ పనులు జరగబోతూ ఉన్నాయి. సో చాలా అట్టహాసంగా చేస్తూ ఉన్నారు. ఈసారి మాత్రం ఖచ్చితంగా ఈ టెన్యూర్లో అమరావతిని నిర్మించి తీరుతాము, దానికి ఖచ్చితంగా కేంద్రం సహకారం ఉంటుంది అన్నట్టుగానే చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఇన్విటేషన్ మనం చూడొచ్చు. ఒకసారి ముందుకు తీసుకెళ్ళండి ఒకసారి. యా, ఇది ఇన్విటేషన్. స్టాప్. ఇది ఇన్విటేషన్ మీరు చూడొచ్చు. అమరావతి ప్రజా రాజధాని పునఃప్రారంభం మే 2, 2025 సాయంత్రం 3 గంటలకు శ్రీ నరేంద్ర మోదీ గౌరవ భారత ప్రధానమంత్రి వర్యులు, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అని చెప్పి. ఓకే, ప్రోటోకాల్ ప్రకారం ఒక ప్రైమ్ మినిస్టర్, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వీళ్ళిద్దరివి వేశారు ప్రోటోకాల్ ప్రకారం. కానీ జన సైనికులు అబ్జెక్ట్ చేస్తూ ఉన్నారు. అదేంటి, అసలు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు, అసలు టీడీపీ శ్రేణులు బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారే కదా బయటకు వచ్చి ఆ రోజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన రాబట్టే కదా ఒక మూమెంట్ వచ్చింది. టీడీపీ నాయకుల్లో ఒక ఆత్మస్థైర్యం కలిగింది, కేడర్లో ఒక ధైర్యం వచ్చింది, భరోసా వచ్చింది. ఆ తర్వాత జనసేన తీసుకున్న నిర్ణయం వల్లే కదా ఈ రోజున నియంతలా పాలించిన జగన్మోహన్ రెడ్డి అధపాతాడానికి పడిపోయాడు, 11కు మాత్రమే పరిమితమయ్యాడు. మరి కూటమి గెలుపులో కీలకమైన జనసేన పార్టీని, అందున డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ని మీరు ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు అని చెప్పి విపరీతంగా పార్టీ నుంచి వ్యతిరేకత వచ్చింది. వ్యతిరేకత వచ్చిన వెంటనే రియలైజ్ అయ్యారు, తప్పు తెలుసుకున్నారు, వెంటనే మార్చారు. మనం ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ నరేంద్ర మోదీ ప్రైమ్ మినిస్టర్, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్, ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడ ఇంక్లూడ్ చేశారు. సో ఎందుకు ఇదంతా జరిగింది? ఉద్దేశపూర్వకంగా జరిగిందా, లేకపోతే ఎవరు మిస్టేక్ అంటే అధికారుల మిస్టేక్ వల్ల జరిగిందా? మరి ఇంత బృహత్తరమైన కార్యక్రమం పునఃప్రారంభం, రాజధాని పనుల పునఃప్రారంభం, మరి ఈ కార్యక్రమానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చింది. చాలా అతిరథ మహారాజులు అందరూ వస్తూ ఉన్నారు. మోదీ కూడా రేపు రాజధాని నిర్మాణం కోసం ఎటువంటి సహాయం చేయబోతూ ఉన్నాము అనే దాని మీద కీలకమైన ప్రసంగం ఉంటుందనే కూడా అంచనాలు ఉన్నాయి. మరి అలాంటి ప్రోగ్రాంలో పవన్ కళ్యాణ్ని ఉద్దేశపూర్వకంగా తక్కువ చేశారా అంటే మరి వెంటనే తప్పు సరిదిద్దుకున్నారు కాబట్టి ఇప్పటికైతే కామప్ అయింది. బట్ ఇది ఒక కోల్డ్ వార్ లాగా కూల్గా నడుస్తున్న పరిస్థితి. కానీ ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మోదీ పవన్ని తుఫాన్ అన్నారు, ఆంధీ హే పవన్ నహీ హే ఆంధీ హే అన్నారు. మరి అలాంటి తుఫాన్ని చంద్రబాబు నాయుడు లైట్ తీసుకున్నారా? అసలు ఏం జరిగింది? ఇది ఉద్దేశపూర్వకంగా ఏమన్నా జరిగిందా? దీని మీద మన విశ్లేషకులు ఎంజీ రావు గారు వివరిస్తారు. ఎంజీ రావు గారు, జన సైనికులు గత 4-5 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. ఏంటి పవన్ కళ్యాణ్ని మీరు అంత లైట్ తీసుకుంటారా? మా పవన్ని మీరు లైట్ తీసుకుంటే భవిష్యత్తు ఎలా ఉంటుందో చూపిస్తాం. 2014లో మేము సపోర్ట్ చేశాం కాబట్టి మీరు గెలిచారు. 2019లో మేము సపోర్ట్ చేయలేదు కాబట్టి మీరు 23కి పరిమితం అయ్యారు. భవిష్యత్తులో అటువంటి రోజులు రాబోతూ ఉన్నాయంటూ ఎవరికి నచ్చిన విధంగా అంటే పార్టీ లైన్ని క్రాస్ చేసి కొంతమంది పోస్టులు పెట్టిన పరిస్థితి. సో దాన్ని కూల్ చేసే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు. ఇమ్మీడియట్గా ఒక పవన్ కళ్యాణ్ పేరుతో ఉన్న ఇన్విటేషన్ బయటకు వచ్చింది. ఏమంటారు చెప్పండి? నా అభిప్రాయం ప్రకారం ఇది చాలా చిన్న విషయం అయితే కాదు, చాలా పెద్ద విషయం. దీన్ని చారిత్రక కోణంలోకి ఒకసారి వెళ్ళాలి. చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వాన్ని కూడా ఒకటి వెళ్తే మీకు ఒక విషయం చెప్తాను. హైదరాబాదుని నిర్మించింది ఎవరు అంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా 1591 అంటారు. చూడండి, మహమ్మద్ కులీ కుతుబ్ షా హైదరాబాద్ వల్ల బతుకున్నారు. అదేవిధంగా బెంగళూరుని ఎవరు నిర్మించారు అంటే
వెంటనే చెప్తాం కెంపేగౌడ అని. అందుకే వాళ్ళ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా కెంపేగౌడ పెట్టుకున్నారు 400 సంవత్సరాల క్రితం. అలాగే ఢిల్లీని ఎవరు నిర్మించారు అంటే ఒకటి ఉంటుంది, లండన్ ఎవరు నిర్మించారంటే ఉంటుంది, చెన్నైని ఎవరు నిర్మించారంటే చెన్నపరెడ్డి అని ఉంటుంది. ఈ విధంగా రేపొద్దున భవిష్యత్తులో వందలు వేల సంవత్సరాల తర్వాత అమరావతిని ఎవరు నిర్మించారు అంటే చంద్రబాబు నాయుడు గారు. మీకు అర్థమై ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఉండకూడదు. ఇది అనమాట మనస్తత్వం. అందుకని 2015 మీకు ఒక విషయం చెప్తారు. 2015 అక్టోబర్ 22న మొట్టమొదటిగా అమరావతి ఓపెన్ అయినప్పుడు మీరు అక్కడ ఒక్క విషయం గమనించలేదు. అక్కడ చంద్రబాబు నాయుడు గారి పక్కన ఎవరున్నారు? నేను ఇక్కడ ఎవరిని క్రిటిసైజ్, చంద్రబాబు నాయుడు గారి పక్కన ఎవరుంటారు అంటే సింపుల్ అండి, పవన్ కళ్యాణ్ దేవాంశ గారు ఉంటారు. దేవాంశ అనే మనవడు ఉంటారు. అంటే దేవాంశ గారికి భవిష్యత్తు. దీన్ని ఒక విషయం చెప్తాను. ఇందిరాగాంధీ పక్కన రాహుల్ గాంధీ గారి ఫోటో ఉంటే ఆయన ట్యాగ్ చేసుకుంటారు. ఇప్పుడు ద గ్రేట్ ఇందిరాగాంధీ గారి పక్కన రాహుల్ గాంధీ గారి ఫోటో ఎలా ట్యాగ్ చేసుకుంటారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన నాయకుడు, చాలా పేరున్న, కానీ భవిష్యత్తులో ఆయనకి ఇవ్వాల్సిన, ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు స్థానం? దేవాంశ్ అనే ఒక చిన్న పిల్లవాడి ఫోటో అమరావతి ఓపెనింగ్ అప్పుడు ఉంటుంది. సో వంశ స్థాపన, ఒక డైనాసిటీ స్థాపన అనేది చూడు. కులీ కుతుబ్ షా హైదరాబాద్ నిర్మాణంతో వాళ్ళు 250 సంవత్సరాల పాటు నిజాం నేలారు. సో అలాగే మీ కెంపేగౌడ. ఈ విధంగా ఏంటంటే ఒకళ్ళ పేరు చరిత్రలో శాశ్వతంగా వాళ్ళు నిర్మించిన సిటీ ఉంటుందన్నమాట. ఈరోజు ప్రజల డబ్బులో ఎవరైనా సిటీ పునః ప్రారంభం అంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారి పేరు లేకపోతే చరిత్రలో ఇంకా ఆయన పేరు ఉండదు. అందువల్ల జన సైనికులు ఈరోజు డిమాండ్ చేశారు. ఎందుకంటే వాళ్ళకి దే హ్యావ్ దేర్ ఓన్ స్టేక్ అండి. ఎందుకంటే 2014లో పార్టీ పుట్టిన ఫస్ట్ సపోర్ట్ చేశారు, 19లో మీకు తెలుసు. తర్వాత ఇప్పుడు మీరు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు 2023 ఎన్నికలకు ముందు, మొన్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు అసలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారనేది ఎవరికి సందేహం లేదు. అంత స్ట్రాంగ్గా ఉన్నారు. నవరత్నాలు పథకాలు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. అసలు ఈయన ఓడిపోతారనేది అసలు ఎవరికి సందేహం లేదు. అసలు చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారంటే అందరికీ డౌటే. ఆ సమయంలో జనసేన ఆయన జైల్లో పెట్టినప్పుడు జనసేన ఇప్పుడు ఈరోజు 21 స్థానాలే. ఇప్పుడు జనసేన అవసరం చంద్రబాబు నాయుడు గారికి లేదు అసెంబ్లీలో. కానీ పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెడితే అసలు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గ్యారంటీ రెండోసారి ఓడిపోతారనేది ఒక భయం ఉండడం వల్లే కూటమిలో అంత ప్రాముఖ్యత వచ్చింది. బీజేపీ కూడా ఎక్కువ ప్రాముఖ్యత ఎవరికి ఎక్కువ ఇస్తుంది? చంద్రబాబు నాయుడు గారికా పవన్ కళ్యాణ్? నేనేం చెప్పనవసరం లేదు మీకు. ఓకే, ఇది అందువల్ల ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు పునఃప్రారంభం అవుతుంది అంటే ఆ క్రెడిట్ అనేది చంద్రబాబు నాయుడు గారికి ఆఫ్ ఉంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆఫ్ ఉంటుంది. ఎందుకంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 3 క్యాపిటల్లని వెళ్ళి అటు వైజాగ్ని, కర్నూలుని, ఇటు విజయవాడని డెవలప్ చేసేటప్పుడు ఇంకా అమరావతిని భూస్థాపితం చేసి అక్కడ కోబ్రాలు, ఆ కృష్ణా రివర్లో వచ్చిన పాములు పాకేటప్పుడు అసలు ఇంకా అమరావతి అయిపోయింది అనే సందర్భంలో, అంటే మొట్టమొదటికి వేసిన పునాది రాయి అనేది జీరో. ఇంకా ఇప్పుడు రెండో పునఃప్రారంభం అనేది ప్రధానం. కానీ ఈ పునఃప్రారంభానికి పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో మీకు గుర్తుందో లేదో చెప్పారు, నేను వస్తాను, మళ్ళీ అమరావతి పునఃప్రారంభం అవుద్ది, ఆంధ్రులకు ఒక క్యాపిటల్ అడ్రస్ ఇస్తానని చాలా సందర్భాల్లో ఆయన చెప్పింది ఉంది. అంటే ఆయన చాలా కృషి తెలిపారు. ఆ టైంలో ధైర్యంగా అంతటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసలు మాట ఆడడానికే భయం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్లో తిరగడానికి, ఆ వారాహి మీద తిరగడానికి ఎంతో గుండె ధైర్యం కావాలి. ఆ విషయం మీకు అందరికీ తెలుసు. సో అమరావతి ఈరోజు ప్రారంభం అవుతుందంటే జనసేన క్రియేట్ చేసిన జనసేన పాత్ర చాలా ఉంది. కాబట్టి చరిత్రలో ఇప్పుడు అమరావతి పునఃప్రారంభం 100 సంవత్సరాల తర్వాత ఈ అమరావతిని నిర్మించింది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారి పేరు పక్కన పవన్ కళ్యాణ్ గారి పేరు ఉండి తీరాలి. దానికి ఆ పాత్ర అంత ఉంది. కాబట్టి ఇప్పుడు ఇన్విటేషన్లో ఫస్ట్ లేదు అంటే దానికి కారణం ఉంది. ఇప్పుడు ఇన్విటేషన్లో రెండోసారి వేశారు అంటే దానికి కారణం ఉంది. సో దీనికి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి చంద్రబాబు నాయుడు గారికి రెండోసారి పునఃప్రారంభం అవుతుందంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఉందో ఉండాలి. కాబట్టి అమరావతి భవిష్యత్ తరాలు 100 సంవత్సరాల తర్వాత ఈ నిర్మించింది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవాలి. దానికి పూర్తి హక్కు జనసేనకులకి, పవన్ కళ్యాణ్ గారికి ఉందని నా అభిప్రాయం.